హాయ్ మీరా, బాగున్నావా? మీ ఫ్రెండ్స్ ఏరి కనిపించట్లేదు. సూర్య గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. అవునా, కూర్చో. ఓకే. అరే మామ, రియా అంటే నాకు చాలా ఇష్టం. తనకి లైన్ వేయడానికి వచ్చాను. అమ్మ నా బ్లాక్ బెర్రీ, ఇందుకా నువ్వు వచ్చింది? ఓకేరా, తను వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. కాఫీ. థ్యాంక్ యూ. ఎక్కువసేపు టీవీ చూడొద్దు, కళ్ళకు ప్రమాదం. డాక్టర్ల సలహా. నువ్వెంత చెప్పినా నేను అమ్మాయిని చూడడం ఆపను. అమ్మాయిలకి లైన్ వేస్తూ పోలీసుల చేట దెబ్బలు తిన్న కుర్రాడు. అలాంటివన్నీ మామూలే లేరా. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి. అమ్మాయిని చూస్తూ ఆటోకి గుద్దుకొని 2 కాళ్ళు పోయిన యువకుడు. నేను అమ్మాయి కోసం అన్ని విరగొట్టుకోవడానికి రెడీరా. ప్రేమించిన అమ్మాయి దగ్గర చైన్ కొట్టేసిన ప్రేమికుడు. పర్వాలేదు, కొట్టేయచ్చు, లవరే కదా. ఎక్కువ చూస్తే గుడ్లు పీకేస్తా అన్న సినిమా ఇవాళే విడుదల. ఇక్కడ ఇంద్రసేనారెడ్డి, అర్జున్ రెడ్డి. ఏం చేసుకుంటావు చేసుకో. అరుంధతి సినిమాలో నువ్వు నన్నేం చెయ్యలేవురా అనే డైలాగు అవార్డుకి ఎంపిక. అరే, నువ్వు వాగిన వాగుడికి నాకు కొంచెం కూడా భయం పుట్టట్లేదురా. భయం లేదారా నా కొడుక? నా దగ్గర చెయ్యుంది, చంపకు కొడిస్తా. నా దగ్గర కాలు నింపారుగెడతా. రే, ఇంకోసారి ఏరియాలో కనిపించనుకో, కాలు ఇరగొడతా. మళ్ళొస్తా. ఎద్దవ్వా, ఆ మనోహర్ గారు నాకు సైట్ కొట్టడానికి వచ్చాడే. ఎద్దవ్వా. అవునా, చూద్దాం వాడి సంగతి. హాయ్. ఏంట్రా, డోర్ తీసుకొని డైరెక్ట్ గా వచ్చేస్తారా? కాలింగ్ బెల్ కొట్టాలన్న మేనస్ కూడా లేదా? కాలింగ్ బిల్ కొడితే ఏమొస్తుంది? మీకు టైం బొక్క, మాకు కరెంట్ బిల్ బొక్క. ఎవరైనా రిచ్ హౌస్ కి వెళ్ళేటప్పుడు కాలింగ్ బెల్ కొట్టకపోతే వాళ్ళు పెడతారు నీకు బొక్క. అయినా మీరేంట్రా ఇలా వచ్చారు? బోర్ కొడుతుందని. బోర్ కొడితే మీలాంటి వాళ్ళు రోడ్ల మీద ఆంటీలకు సైట్ కొట్టాలరా, అంతేగాని మా దగ్గరకు వచ్చారేంట్రా? మీరు ఆంటీలే కదనే. రే, నీ ట్యూబ్లైట్ పగిలిపోద్ది. పర్వాలేదే, మాది ఫిలిప్స్ బ్రాండ్. ఏదైనా రాయేస్తే పగిలిపోద్ది. ఓ, రిచ్ అమ్మాయిని పడగొట్టడం ఎలా రియా? మీవి రిచ్ అమ్మాయిలు పడగొట్టే ఫేస్లా రిచ్ హౌస్ చుట్టూ చురిగే పిచ్చి కుక్కలా ఉన్నారు. సీరియస్ కడుతున్నాం, చెప్పండి. ఒక రిచ్ అమ్మాయి నీకు పడాలంటే నువ్వు హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్, ఇంకా బాగా చదువుకొని ఉండాలి. లేకపోతే దానిలా బాగా డబ్బైనా ఉండాలి. డబ్బు గురించి తెలుసు, ఇంకా హ్యాండ్సమ్ అంటావా? నాకంటే హ్యాండ్సమ్ గా ఎవరుంటారే? అసలు మీ చదువుల గురించి చెప్పండి రా. అవునరా మామ, మనం ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నాం? నా బట్ట చూసి చెప్పురా, ఇది చూసి చెప్పు. ఎంతవరకు చదువుకుందాం అనేది పాయింట్ కాదు. చిన్నప్పుడు రామాయణం బాగుందని చెప్పేవారు, అదే చదవలేదు, ఇంక చదివేం చదువుతాం. సరేలే, ఎగ్జాంపుల్ కి మమ్మల్ని రిచ్ గర్ల్స్ అనుకో. అరే సంతుగా, వెళ్దాం పదరా, ఈ ఘోరాన్ని నేను చూడలేను. ఒరే చింపాంజీ, ఎగ్జాంపుల్ అనుకోండి అన్నా. అలాగైతే పర్లేదు, లేకుంటే వామిటింగ్ వచ్చేలా ఉంది. నేను అసలు టాబ్లెట్ కూడా తెచ్చుకోలేదు. ఒరే, మెడికల్ షాప్ లో మోషన్ టాబ్లెట్ తీసుకురారా, వీడి పని చెప్తా. ఏం చెప్తావు? చెప్పడానికి నువ్వేనా మాస్టర్వే? అవునరా, మాస్టర్నే, కుంఫు కరాటీ మాస్టర్ని. నువ్వు ఆగవే మీరా, నువ్వు క్లీన్ మాస్టర్వి, బాత్రూమ్ క్లీన్ చేసే మాస్టర్వి. నేను వెళ్ళి బ్రష్ హార్పిక్ తెచ్చానా? ఏంట్రా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ చేసినంత మాత్రాన ఓట్లేని పార్టీ గెలుస్తుందా మామ? చూసావా మీరా, వాడు ఈ ఛానల్ ని కమెంట్ చేసి పక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. అంతేనే, టైం ఏం చేస్తాం. అవును, ఇంకో రాక్షసేది శ్రియానా పని మీద బయటికి వెళ్ళింది. ఓ, పన్నెండు గుర్తుకొచ్చింది, మనకు ఆ పని ఉంది, మర్చిపోయావా? అవును రోయ్, త్వరగా రోయ్, పద. శ్రియా ఫోన్ చేసిందే. హలో శ్రియా. చెప్పవే రియా, ఏం చేస్తున్నారు? మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఏందే నాలాగా మాట్లాడుతున్నారు? నీలాగే నేర్చుకున్నాను. అబ్బో నీ ఏషాలు. అవునే, చెప్పడం మర్చిపోయాను, ఇందాక రాజుగాడు వచ్చెళ్ళాడు. అవునా, ఏంటంట? మా బొచ్చుకుక్క ఎక్కడుంది అని అడిగాడే. మస్తాన్ షాప్ లో మటన్ కొట్టేలా ఉంటాడు. ఎంత మాట అన్నాడా? సర్లేవే, వాడి గోల్ ఎప్పుడు ఉండేది కదా. నువ్వెప్పుడు వస్తున్నావు చెప్పు. వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. జాగ్రత్త, నైట్ 10 దాటితే కుక్కలుంటాయి. ఓకే ఓకే. సర్లే గాని రాధిక కూడా నీతో వస్తుందా?
అదా కాలేజ్ క్యాంపస్కి వెళ్ళింది, సో అది రాదు. ఏ ఊరు వెళ్తుందే? కొత్త లింగాల. కొత్త లింగాల అంటే రిచ్గా ఉంటుందా విలేజ్? రిచ్కి తక్కువ పూర్కి ఎక్కువ. అంటే సినిమాలో లాగా వాటర్ ప్రాబ్లం ఉండదుగా? ఆ ఊర్లో 5 అడుగుల వాటర్ ఉంటుంది. అది ఉన్నదే 4 అడుగులు, ఇంకో అడుగు తవ్వితే వాటర్ వచ్చేస్తుందా? నువ్వు నీ జోకులు ఆపు. ఆ రాజుగారు నా గురించి ఇంకేమని అన్నాడా? వాడు నీ గురించి ఏమనలేదు, కానీ నువ్వే తెగ కలవరిస్తున్నావు. మీరా, నీకు చాలా ఎక్కచెక్కలు ఎక్కువైనాయి. వాడికి ఎలాగో ఏజ్ బారైంది, ఇంకా పెళ్లి కాలేదు, నిన్ను చేసుకుందామని చూస్తున్నాడేమో. ఇప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే కోపానికి భయానికి మధ్య నలిగిపోతూ ఉంటది. ఐ లైక్ ఇట్. ఇట్స్ లాఫింగ్ టైమ్. ఇక్కడ మటన్ బిర్యానీ వండుతున్నారు, పార్సల్ తీసుకురావాలా? నువ్వు వచ్చే టైంకి అది మేము తింటే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ ఎందుకు? మిమ్మల్ని లొంగబెట్టి ఒకటి గుద్దితే అదే బయటకు వస్తుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. రియా, పైన ఏం చేస్తున్నావే? పని చేస్తున్నానే. ఏంటి, ఫోన్ చూడడం కూడా ఒక పనేనా? ఫోన్ చూడడం పని కాదా? అలా అని ఎవరన్నారే? ఫోన్ చూడడం అది కూడా ఒక పనే అని నేను ప్రూఫ్ చేస్తా, ఆగు. ఫస్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలి, తర్వాత తీయాలి. ఇప్పుడు ఫోన్ యూజ్ చేయాలంటే బ్రెయిన్ నుండి నాడీ కణాల ద్వారా కండరాలకు సంకేతం వెళ్ళాలి. అప్పుడు చేతికి ఒక పవర్ వస్తుంది, దాన్ని యూజ్ చేసుకొని ఫోన్ కి వెలుకుతాం. ఒక రకంగా అది కూడా పనే కదా. ఓ అవునా, ఇప్పుడే తెలిసింది. అయినా నువ్వు యోగా టీచర్లా ట్రైనింగ్ తీసుకున్నావా ఏంటి? దాని విషయం పక్కన పెట్టు, ముందు కాఫీ తాగుదాం పదా. ఎక్కడికి వెళ్ళి తాగుదాం? కాఫీ షాప్కి వెళ్ళి. ఏ, నీకు కాఫీ పెట్టడం రాదా? నీకు వస్తే పెట్టు, హ్యాపీగా కూర్చొని తాగుతాం. నేను కాఫీ చేస్తే నువ్వు భోజనం చేయకుండా కాఫీయే తాగేస్తావు. ఓ, అంత మంచిగా కాఫీ పెడితే ఇక్కడ వద్దులే, అక్కడికే వెళ్ళి తాగుదాం. మరి బిల్ ఎవరు కడతారు? మనకు మన దేవుడు రాజు బాబా ఉన్నాడు కదా. అయితే రాజుగారిని కాఫీ తాగినట్టు తాగేద్దాం. సరే పద వెళ్దాం. సరే పద. వసే, కిడ్స్ మ్యాజిక్ బాక్స్ లో కార్టూన్ వీడియోస్ చాలా బాగున్నాయి తెలుసా? అవునా, నేను చూస్తాను. ఓకే. రాజుగారిని పిలుద్దామా? పిలు, ఫోన్ చేయి. ఓకే, వాడొస్తే 2 లాభాలు. 1, బిల్ వాడితోనే కట్టించచ్చు. 2, వాడొస్తే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా. హలో రాజు, హలో. అర్జెంట్గా కాఫీ షాప్కి రారా. ఓకే, వస్తున్నాడే. వాడేంటే 1/2 అవర్ అవుతుంది, ఇంకా రాలేదెందుకు? వాడు ఆ బైక్ తో రావాలి కదా. ఆ బైక్ చూస్తేనేమో దున్నపోతులా ఉంటది, వాడు ఆ బైక్ మీద వస్తే దున్నపోతు మీద వాలిన పక్షిలా ఉంటాడు. ఏంద్రా, నీ బైక్ దే లేదా? లేదు, పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. నువ్వు ఎంత పాదయాత్ర చేసినా కానీ నీ మొహం చూసి ఎవరు ఓట్లేయరు. అవును, మా స్వీట్ హార్ట్ ఏది? నువ్వు వస్తే అది రానంది, నువ్వు వచ్చావా అది రాలేదు. ఓ, కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నారా? నేను కాఫీ ఆర్డర్ ఇస్తా. ఏ వెయిటర్, వస్తుంది లేరా. కాఫీ హాట్గా ఉంది, కూల్ కాఫీ తీసుకురా. ఓకే సార్. హే, ఇదెందుకు తీసుకెళ్తున్నావు? మీరే కదా కోల్డ్ కాఫీ అడిగింది, ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొద్దామని వెళ్తున్నా. పంచాదిలే, కాఫీ ఇక్కడ పెట్టు. ఓకే. రాజు, కొత్త విషయాలు ఏమైనా చెప్పరా. నేను తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే వెళ్ళేటప్పుడు చెప్పు, నీ బ్యాగ్ లో ఒక బొచ్చ పెడతా. ఎందుకే? అమ్మా తల్లి, 1 రూపాయి ఇవ్వమ్మా అని అడుక్కోడానికి. నువ్వు 1 ఇయర్ అక్కడ ఉంటే ఇక్కడ ఏ బిజినెస్ చేసినా రానంత డబ్బు అక్కడ వస్తుంది. సరే, నేను తొందరగా వెళ్ళను, కానీ వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో 2 చిప్పలు వేయి. ఎక్స్ట్రా ఒకటి ఎందుకురా? ఒకటి రియాకే. ముందు కాఫీ తగురా ఎత్తవ్వా. ఏంట్రా షూస్ టైట్ చేస్తున్నావు? బిల్ ఎగ్గొట్టి పోదామనుకుంటున్నావా ఏంటి?
బిల్లు ఎగ్గొడితే ఇంటికొచ్చి మరీ కొడతా, తాగు. అమ్మో, నన్ను బిల్లు కట్టడానికే మీరు పిలిచింది? మరి ఇంకెందుకు అనుకున్నావురా? సరే పద కడుతూ. హాయ్ ఫ్రెండ్స్, కుమారీస్ 21F అన్ని ఎపిసోడ్స్ని మీరు క్యాచ్ చేశారనుకుంటున్నాను. ఐ హోప్ ఈ ఎపిసోడ్స్ అన్నీ మీకు నచ్చాయని. మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా డిఫరెంట్ ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాం. కుమారీస్ 21F. And don't forget to subscribe AR Entertainments.